క్రీస్తు శిలువ శ్రమలు అనేటువంటి ఈ ధ్యానాలలో ఇప్పుడు మీకు చెప్తున్నటువంటి మెసేజ్ నంబర్ 5. ఒకవేళ ఈ వాక్యం మీరు మొదటిసారి వింటుంటే గనక ఈ వాక్యము విన్న తర్వాత దయచేసి మీరు యూట్యూబ్లో ఉన్న దీనికి ముందున్నటువంటి 4 మెసేజెస్ కూడా మీరు వినాలని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనం దగ్గర ఈ సేవకుడు గురించి దేవుడు చెప్తున్నాడు. నా సేవకుడు ఏం చేస్తాడంటే, నా సేవకుడు ఎవరంటే అని చెప్తూ మొదలుపెట్టాడు. సో, నేను కూడా అక్కడే మొదలుపెట్టాను. మొదలుపెట్టి వచనం తర్వాత వచనము చెప్పుకుంటూ వస్తున్నాను. సో, గుడ్ ఫ్రైడేకి వచ్చేటప్పటికే నేను అనుకుంటాను, దేవుడి సార్వభౌమాధికారంలో, దేవుని సంకల్పంలో మనము ఏ వచనాల దగ్గరికి రావాలో ఆ వచనాల దగ్గరికే వచ్చామన్నమాట. నిజంగా నేను ఈ వచనాలను ధ్యానిస్తున్నప్పుడు ఆశ్చర్యపోయానన్నమాట. గుడ్ ఫ్రైడేకి కరెక్ట్‌గా, ఎగ్జాక్ట్‌గా ఏ వర్డ్స్ అయితే నేను పలకాలో, ఏ వర్డ్స్ అయితే చెప్పాలో, ఆ వచనాల దగ్గరికి దేవుడు మనల్ని నడిపించాడు. నేను వచనాలను చదువుతాను. చదివిన తర్వాత మనం వాక్యము వినటం మొదలు పెడదాం. 53వ అధ్యాయము 7వ వచనము. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. ఈ 3 వచనాలు చెప్తుండగా మీరు దృష్టి పెట్టాల్సినటువంటి ఒకే ఒక విషయము ఏంటంటే, క్రీస్తు యొక్క మనస్సు మీద మీరు దృష్టి పెట్టండి. ఆయన ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడు అనే దాని మీద మీరు ఆలోచన పెట్టండి. ఆ మనస్సు మాత్రమే కాదు, ఆ మనస్సు కలిగి ఉండటానికి కారణము క్రీస్తు మనలను ఎంత ప్రేమించాడు అనేటువంటి దాని మీద కూడా మీరు దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఆయనే బలిగా అర్పించుకోబోతున్నాడు. తన ప్రాణమును ధారబోయిపోతున్నాడు. ఆ మాట మనము 12వ వచనంలో చూస్తాము. 53వ అధ్యాయం 12వ వచనంలో, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. ఆ మాట చాలా ఇంపార్టెంట్. హి పోర్డ్ హిస్ లైఫ్. నిజంగా ధారపోయటం అంటే తెలుసుగా, తన ప్రాణమును ధారపోసాడంట. సో, ఎందుకు తన ప్రాణమును ధారపోసాడు? ఈ 3 వచనాల్లో అసలు ఏం జరుగుతుంది? సిలువ ఇంకా జరగలేదు. సిలువలో దేవుని కుమారుడు తన ప్రాణం ఇంకా పెట్టలేదు. సిలువకు ముందు 700 సంవత్సరాల క్రితము ప్రవక్త సిలువలో ఏం జరగబోతుందో చెప్తున్నటువంటి వచనాలు ఇవి. సిలువ గురించి ప్రకటిస్తున్నాడు. సేవకుడికి ఏం జరుగుతుందో చెప్తున్నాడు. దేవుని సేవకుడికి ఏం జరగబోతుందో చెప్తున్నటువంటి వచనాలు ఈ వచనాలు. సిలువను గురించి మీకు ఒక 2 మాటలు చెప్పి నేను ఈ వచనాల్లోకి వెళ్తాను. నా మనసు అంతా కూడా ఈ వచనాల్లోనే ఉండాలని ఉంది. ఈ వచనాలను వివరించాలని ఉంది. ఒక 2 మాటలు చెప్పి నేను ఇక్కడికి వెళ్తాను. మొట్టమొదటిది, సిలువ అనేటువంటిది దేవుని దయా సంకల్ప ప్రకారము జరిగింది. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు తన కుమారుణ్ణి నియమించాడు. సిలువను ప్లాన్ చేశాడు. సిలువ అనేటువంటిది, సిలువ చుట్టూ ఉన్నటువంటి వారికి, ప్రభువును సిలువేసినటువంటి వారికి
వాళ్ళకి ఆశ్చర్యం కలిగించవచ్చు. ఇదంతా ఎలా జరుగుతుంది ఏంటని అనిపించవచ్చు. సిలువను చూస్తున్న వాళ్ళందరికి కూడా ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు. ఏంటి ఇదంతా ఇలా జరుగుతుంది ఏంటని అనుకుని ఉండొచ్చు. కానీ తండ్రి అయిన దేవుడికి, కుమారుడైన దేవునికి, పరిశుద్ధాత్ముడైన దేవునికి నిత్యత్వము నుంచే తెలుసు సిలువను. ఎందుకంటే సిలువను వాళ్ళు ప్లాన్ చేశారు కాబట్టి. సిలువను వాళ్ళ ప్రణాళిక కాబట్టి సిలువ అనేటువంటిది. ఈ మాట నేను మీకు 2 చోట్ల చూపించి ఇక్కడికి వస్తాను. ఎందుకంటే ఇప్పుడు చూడండి, సిలువ గురించి నిత్యత్వము నుంచే దేవునికి తెలుసు అని చెప్పాను. 700 సంవత్సరాలకు ముందే ప్రవక్తలకు కూడా తెలుసు సిలువలో దేవుని కుమారుడు, దేవుని సేవకుడు తన ప్రాణమును దారబోస్తాడని ప్రవక్తలకు కూడా తెలుసు. అంటే సిలువ ముందున్నప్పుడు మనము నిత్యత్వం నుంచి సిలువను చూస్తున్నప్పుడు దేవునికి క్లారిటీ ఉంది, క్రాస్ వస్తుంది అనేటువంటి క్లారిటీ దేవునికి ఉంది. ఆ తర్వాత హిస్టారికల్గా క్రోనాలజీలో టైం ప్రకారం, కాలమాన ప్రకారం చూస్తే ప్రవక్తలకు కూడా తెలుస్తుంది, అదిగో సిలువ రాబోతుంది అనేటువంటిది. సో ఇప్పుడు ఆ సిలువలోకి వస్తున్నటువంటి దేవుని కుమారుడు, సిలువ వైపు నడుస్తున్నటువంటి దేవుని కుమారుడికి చాలా స్పష్టత ఉంది, ఏం జరగబోతుందో, ఎలా జరగబోతుందో అన్నీ కూడా ఆయన మనసులో చాలా క్లారిటీ ఉందన్నమాట. సో ఆ మాటలు చూపించడానికి నేను 2 వచనాలు చూస్తాను. మొట్టమొదటిది పేతురు రాసిన మొదటి పత్రిక. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ మాటలను, మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మీరు 19వ వచనము 20-21 వచనాన్ని నేను చదువుతాను. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతారని మీరు ఎరుగుదురు కదా అని ఇక్కడ ఒక మాట అంటాడు. చాలా ఇంట్రెస్టింగ్ మాట. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడిను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఆయన నియమింపబడినది జగత్తు పునాది వేయబడక మునిపే అయినప్పటికీ కూడా ఆయన ఇప్పుడు ఎందుకు వచ్చాడు అనేటువంటిది ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఇంకొక వచనాన్ని కూడా నేను చెబుతాను. అంటే దేవుడు సిలువని ఎప్పుడు ప్లాన్ చేశాడు, సిలువ యొక్క ప్లాన్ ఎప్పుడు జరిగింది అనేటువంటిది మీకు తెలియటం కోసం నేను చెప్తున్నాను. 2వ వచనము అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాము. పేతురు ఆయన ప్రసంగం చేస్తాడు కదా పెంతెకోస్తు దినాన. ఆ ప్రసంగంలో పేతురు చెప్పినటువంటి మాట ఇది. ఏం చెప్తున్నాడు చూడండి. 2వ అధ్యాయము 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, దేవుడు నిశ్చయించిన సంకల్పమును అనగా భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. చూడండి, ఇక్కడ సిలువ గురించి మాట్లాడుతూ సిలువ దేవుని సంకల్పము అని చెప్పాడు. అంతేకాదు, ఇంకొక మాట కూడా చెప్పాడు. ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి ఆయన అప్పగించబడ్డాడు అని చెప్పాడు. అప్పగించబడిన ఆయన్ని దుష్టుల చేత మీరు సిలువ వేయించారు అని చెప్తున్నాడు. సో ఇక్కడ దేవుని సంకల్పం ప్రకారము ఆయన సిలువలోకి వెళ్ళాడు. దేవుని భవిష్యత్ జ్ఞానం ప్రకారము ఆయన సిలువలోకి వెళ్ళాడు. అంటే దేవుని భవిష్యత్ జ్ఞానము, దేవుని సంకల్పము 2 వేరు కాదు. దేవుని భవిష్యత్ జ్ఞానమే దేవుని సంకల్పం. ఆయన ఏదైతే చేయాలనుకుంటాడో అదే ఆయన సంకల్పం. ఏదైతే ఆయన సంకల్పిస్తాడో అదే ఆయన జ్ఞానము. ఆ రెండింటికి ఏమి తేడా ఉండదు. సంకల్పము, జ్ఞానము 2 కూడా ప్యారలల్గా వెళ్తుంటాయి. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1 పీటర్ చాప్టర్ 1 నేను ఇందాక చదివినట్టు 20వ వచనం 21వ వచనం ప్రకారము, అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం ప్రకారము సిలువ అనేటువంటిది దేవుడు సంకల్పము. దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ప్లాన్ చేసినటువంటిది ఆయన చేయబోతా ఉన్నాడు. అలాగే ఇప్పుడు యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాం. యెషయా గ్రంథం చదువుతూ ఉంటే మనం ఇంకా సిలువ రాలేదు. ఇంకా 700 సంవత్సరాలు తర్వాత దేవుని కుమారుడు భూమి మీదకి వస్తాడు. ఆయన కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఇదిగో సేవకుడైనటువంటి దేవుని సేవకుడికి ఇలా జరగబోతుంది అని చెప్పేటువంటి వచనాలు ఇప్పుడు మనము చదువుతూ ఉన్నాం. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ఈ 2 మీ మనసులో పెట్టుకోండి. దేవుడికి తెలుసు సిలువ గురించి. ఇంకెవరికి తెలుసు? ప్రవక్తలకి తెలుసు సిలువ గురించి. సిలువ
మన విమోచనకు మార్గమని దేవునికి తెలుసు. ప్రత్యక్షపు గుడారం దగ్గరికి, దేవాలయం దగ్గరికి బలులను తీసుకొచ్చిన ప్రతిసారి కూడా దేవుడు చెప్తుంది ఏంటంటే, నిజమైన బలి రాబోతుంది. అన్ని బలులను నెరవేర్చేటువంటిది, మనుష్యులను విమోచించేటువంటి బలి, నా కుమారుని యొక్క బలి రాబోతుంది అనేటువంటిదే దేవుడి మనసులో ఉంది. ఆయన చక్కగా క్రాస్‌ని చూస్తా ఉన్నాడు. సో, మీరు సిలువ దగ్గరికి వస్తా ఉంటే, సిలువను మనం సమీపిస్తా ఉంటే, దేవుని కుమారుడు వచ్చాడు. ఆయన సిలువ దగ్గరికి వెళ్తానికి సమయం దగ్గరికి వస్తున్నప్పుడే ఆయన సిలువ గురించి చెప్పేశాడు. పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు అందరూ కూడా నన్ను పట్టుకుంటారు, నన్ను చంపుతారు, నేను మూడో దినమున తిరిగి లేస్తాను. ఆయన సిలువను చాలాసార్లు ప్రెడిక్ట్ చేశాడు. సిలువ దగ్గరికి వస్తున్నటువంటి టైము సమీపిస్తున్నప్పుడు ముందే తన శిష్యులకి చెప్తా ఉన్నాడు క్రాస్ గురించి. ఆయన మైండ్‌లో క్లియర్‌గా ఉంది. క్రాస్ ఆయన మైండ్‌లో నిత్యత్వం నుంచి ఆయన మైండ్‌లో క్లియర్‌గా ఉంది. సిలువ ద్వారా ఆయన మనల్ని అందరినీ రక్షించబోతున్నాడని, మనల్ని విమోచించబోతున్నాడని, మనల్ని తిరిగి జన్మ దయచేయబోతున్నాడని, మనల్ని మహిమలోకి తీసుకొని వెళ్ళబోతున్నాడని, మనకు నిరీక్షణ సమాధానం ఇవ్వబోతున్నాడని, మనకు స్వాస్థ్యం ఇవ్వబోతున్నాడని ఆయనకు ఫుల్ క్లారిటీ ఉంది. ఇది మనసులో పెట్టుకోండి. మనసులో పెట్టుకొని ఈ వచనాలను మనం చదువుతా ఉన్నప్పుడు ఎందుకు ఆయన అలా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది మీకు అర్థం అవ్వాలంటే వెనకాల ఏం జరుగుతుందో మీకు అర్థం అవ్వాలి. అందుకని నేను ఈ మాటలను మీకు జ్ఞాపకం చేశాను. మనము 7, 8, 9 వచనాల మీద కొంచెం సేపు దృష్టి పెడదాం. చాలా వండర్ఫుల్ వర్సెస్, ప్రాముఖ్యమైనటువంటి వచనాలు. నేను లాస్ట్ మెసేజ్‌లో నేను అనుకుంటాను మూడో మెసేజ్‌లో ఈ మాట అన్నాను. 4, 5, 6 వచనాలు. దీనికి ముందున్నటువంటి 3 వచనాలు చెప్పేటప్పుడు ఒక మాట అన్నాను. ఏమన్నానంటే, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చాలా కష్టమైన వచనాలు ఈ 3 అని చెప్పాను. ఈ 3 వచనాలను అర్థం చేసుకోవటము, దాంట్లో ఉన్న సత్యాన్ని మన మనసు తీసుకోవటము కష్టమైన వచనాలు అని చెప్పాను. ఈరోజు నేను ఇంకొక మాట చెప్తున్నాను ఈ 3 వచనాల గురించి. 7, 8, 9 వచనాల గురించి. నేను అనుకుంటాను ఈ అధ్యాయం మొత్తంలో ఎక్కువ కష్టం లేని వచనాలు ఇదిగో ఈ 3 వచనాలే. 7వ వచనము, 8వ వచనము, 9వ వచనం. ఎందుకు కష్టం కాదంటే ఈ 3 వచనాలను అర్థం చేసుకోవడానికి కారణం చెప్తాను. కారణం ఏంటంటే సువార్తలో ఈ 3 వచనాల మీద అధ్యాయాల ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో చాప్టర్స్ అండ్ చాప్టర్స్. ఇప్పుడు ఈ 3 వచనాల మీద ఈ 3 వచనాల్లో ఏం జరుగుతుందని దేవుడు ముందే చెప్పాడో, అది ఎలా జరిగిందో, ఎంత జరిగిందో మనకి చాప్టర్స్ ఆఫ్ చాప్టర్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. మాథ్యూలో ఉంది, మార్క్‌లో ఉంది, లూక్‌లో ఉంది, జాన్‌లో ఉంది. ఇంత ఇన్ఫర్మేషన్ ఉండేటప్పటికి ఏమవుతుందంటే మనకి ఈ 3 వచనాలు చదివేటప్పటికే చదువుతుండగానే మనకి ఈ వచనాలు అర్థమైపోతున్నట్టుగా అనిపిస్తుంటదన్నమాట. సో నేను అనుకుంటాను ప్రభువు మంచివాడు. ఆల్రెడీ మనం వాటిని అర్థం చేసుకొని ఇక్కడికి వచ్చాము. చక్కగా వీటిని కష్టం లేకుండా మీరు అర్థం చేసుకోగలరని నేను అనుకుంటా ఉన్నాను. ఇక్కడ ఈ 3 వచనాల్లో 4 విషయాలు ఉన్నాయండి. 4 విషయాలు ఏంటో చెప్తాను. చెప్పిన తర్వాత ఒక్కొక్క విషయం నేను వర్ణించడానికి, వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ 4 ఏంటంటే సేవకుడిని అరెస్ట్ చేస్తారంట. సేవకుడిని, దేవుని గొర్రెపిల్లని ఏం చేస్తారంట? అరెస్ట్ చేస్తారంట. అరెస్ట్ అంటే మీకు తెలుసు కదా, నిర్బంధించటము. మనం వాడేటువంటి మాట పట్టుకోవటం, లేకపోతే నిర్బంధించటం. ఆయన్ని అరెస్ట్ చేస్తారంట. 2 అరెస్ట్ చేయడమే కాదు, ఆయన్ని కోర్టులో ట్రయల్‌కి నిలబెడతారంట. ట్రయల్ అంటే తెలుసు కదా, కోర్టులో న్యాయస్థానంలో ఆయన్ని నిలబెడతారంట. నంబర్ 2. నంబర్ 3 ఆయన చనిపోతాడంట. నంబర్ 3 ఆయన చనిపోతాడంట. అండ్ నంబర్ 4 ఆయనను సమాధి చేస్తారంట. నంబర్ 4 ఆయన్ని సమాధి చేస్తారంట. చూడండి, ఈ 4 విషయాలు ఈ 3 వచనాలు చెప్తున్నాయి. అంటే కరెక్ట్‌గా మనం గుడ్ ఫ్రైడేకి వచ్చాం కదా! కరెక్ట్‌గా గుడ్ ఫ్రైడేకి వచ్చాం. ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయన్ని కోర్ట్‌లో నిలబెట్టారు. రిలీజియస్ కోర్ట్ అండ్ సివిల్ కోర్ట్. 2 కోర్ట్స్‌లో నిలబెట్టారు.
కోర్ట్స్లో ఏం చేశారో చెప్తున్నాడు, ఏం చేయబోతున్నారో చెప్తున్నాడు. నిజానికి కోర్ట్స్లో ఏం జరగబోతుందో ఆయనకి చెప్తున్నాడు. అరెస్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాడు. తర్వాత అంట ఆయన ప్రాణం పెడతాడంట. ఆయన ప్రాణము పెడతాడు. నీ కోసము ప్రాణం పెట్టిన ఒకే ఒక వ్యక్తి లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇంకెవ్వరూ లేరు. నీకోసము ఆయన ప్రాణం పెడతాడంట. ప్రాణం పెట్టడం మాత్రమే కాదు, ఆయన సమాధి కూడా చేయబడతాడంట. బరియల్ కూడా ఉంది ఈ 3 వచనాల్లో. సో డెత్ అండ్ బరియల్ ఉంది, అరెస్ట్ ఉంది, ట్రయల్ ఉంది, డెత్ ఉంది, బరియల్ ఉంది. ఈ 4 ఉన్నాయి. సో ఈ 4తో అయిపోలేదు. ఇంకా 3 వచనాలు ఉన్నాయి కదా. ఇంకా మనం ఈస్టర్ రోజు మనం వినబోతున్నాము ఆ 3 వచనాలని. వాటి కోసం మనం సీక్వెన్షియల్గా వెళ్తున్నాము. ఒక్కొక్క స్టెప్ చూసుకుంటూ వెళ్తున్నాము. మనము జాగ్రత్తగా వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేద్దాం. మొట్టమొదటిది ఫస్ట్ది ఏంటి? ఫస్ట్ది ఆయన అరెస్ట్ చేస్తారంట. అరెస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ వచనము 7వ వచనం చూడండి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేపడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. ఈ వచనము అరెస్ట్ గురించి అని నాకు ఎలా తెలుసంటే, తర్వాత వచనం ఏం చెప్తుందంటే ఆయనకు అన్యాయపు తీర్పు జరిగిందని చెప్తుంది. సో ట్రయల్ అనేటువంటిది, కోర్టులో నిలబెట్టడం అనేటువంటిది తర్వాత వచనం మాట్లాడుతుంది. కోర్టుకు తీసుకెళ్ళడం అనేటువంటి తర్వాత వచనం మాట్లాడుతుంది కాబట్టి ఈ వచనం మాట్లాడుతుంది దేని గురించి అంటే ఆయన యొక్క అరెస్ట్ గురించి. ఆయన అరెస్ట్ చేశారంట. అరెస్టు ఎలా జరిగిందో, ఎలా జరగబోతుందో ఇక్కడ చెప్తున్నారు. ఎలా జరగబోతుంది, ఆయన ఎలా పట్టుకోబోతున్నారు అనేటువంటిది ఇక్కడ మనము చూస్తాం. సో మనం వచనాల మీదే దృష్టి పెడదాం. మీకు క్లారిటీ, ఈ వచనాలు అర్థమైతే చాలు. మీకు అర్థమైందంటే మీకు సువార్తలు తెలుసు కాబట్టి అవసరమైన చోట నేను మిమ్మల్ని సువార్తలకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఈ వచనాలను అర్థం చేసుకోవటం ప్రాముఖ్యం మనకి. సో వీటి మీదే మనము దృష్టి పెడదాం అన్నమాట. అతడు దౌర్జన్యము నొందెను. అతని మీద దౌర్జన్యము జరిగిందంట. దౌర్జన్యము అనేటువంటి మాట చాలా పవర్ఫుల్ మాటేమన్నమాట. క్రూరంగా, అన్యాయంగా ఒక వ్యక్తి మీద పడటం. దౌర్జన్యం అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి మీద పడి ఆ మీద పడినటువంటి వ్యక్తిని దౌర్జన్యం చేసి లోబరుచుకోవటానికి ప్రయత్నము జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ మనం చూస్తామన్నమాట. ఆ దౌర్జన్యం గురించి మనకు సువార్తలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఆయన మీద ఎలా పడ్డారు, ఆయన ఎలా పట్టుకున్నారు అనేటువంటిది మనము సువార్తల్లో చూస్తాం. ఎప్పుడు చూడండి, ఒక వ్యక్తి మీద దౌర్జన్యం జరిగినప్పుడు, ఎవరైనా మన మీద దౌర్జన్యం చేశారనుకోండి, ఏం కలుగుతుంది మనకి? ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది. తర్వాత మాట అదే కదా, బాధింపబడిన అతడు. దౌర్జన్యం జరిగినప్పుడు దౌర్జన్యంతో పాటు మన జీవితం మీదకి ఏమొస్తుందంటే బాధ వస్తుంది. బాధింపబడ్డాడంట, దౌర్జన్యం చేశారంట ఆయన మీదే. దౌర్జన్యం చేసినప్పుడు ఆయన బాధింపబడ్డాడంట. ఇది మనము నిజానికి సువార్తలు చాలా చక్కగా వర్ణిస్తున్నాయి. ఆయనకి ఏం జరిగింది అనేటువంటిది మనం చూడాలంటే మనము దయచేసి మత్తయి సువార్త 26వ అధ్యాయము ఆఖరిగా మరి ఆయన పస్కాను ఆచరించిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది మనం ఇక్కడ చూస్తాం. 26వ అధ్యాయం 26వ వచనం, ఆయన ఒక రొట్టెని తీసుకొని దాన్ని ఆశీర్వదించి శిష్యులకి ఇచ్చేయమన్నాడు. ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరు అందరూ త్రాగుడు, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం. సో ఆయనకి సిలువ చాలా దగ్గరగా కనిపిస్తుంది. అంతేకాదు, ఆయన మరణము ద్వారా వాళ్లకు పాపక్షమాపణ అని,
అనేకుల పాపక్షమాపణ కొరకు తన రక్తాన్ని ఆయన చిందించబోతున్నాడని, తన ప్రాణమును దారబోయబోతున్నాడు అనేటువంటిది కూడా ఆయన క్లియర్గా ఈ మాటల ద్వారా చెప్పి, తర్వాత కీర్తనలు పాడి వారి ఒలివల కొండకి వెళ్ళారు. ఒలివల కొండకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఆయన చింతాక్రాంతుడయ్యాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్న టైంలో 47వ వచనానికి వచ్చేస్తే ఆయన్ని పట్టుకునే టైం వచ్చింది. అరెస్ట్ టైంకి వచ్చిందనమాట. అరెస్ట్ టైంకి వచ్చినప్పుడు ఎలా వచ్చారో చూడండి. ఆయనను పట్టుకోవడానికి. ఆయన భూమి మీద అందరిలో కూడా సాత్వికుడు, దీనుడు. ఏ రోజు ఎవరిని ఏ మాట అనలేదు. నిజానికి ఎవ్వరు భూమి మీద ఉన్న ఏ వ్యక్తి కూడా భయపడకుండా సంతోషంగా పరిగెట్టుకుంటా వెళ్ళగలిగిన ఒకే ఒక వ్యక్తి ఆయన. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు సంతోషంగా పరిగెట్టుకుంటూ వెళ్ళగలిగిన ఒకే ఒక్క వ్యక్తి, ఏ హాని చేయడు అనేటువంటి ఒకే ఒక వ్యక్తి ఈ సాత్వికుడు, దీనుడు పట్టుకోవటానికి. చూడండి వీళ్ళు ఎంత ఫోర్స్ తీసుకొని వచ్చారు ఆయన దగ్గరికి. ఎంత ఫోర్స్ తీసుకొని వచ్చారు. 47వ వచనం. ఆయన ఇంకా నువ్వు మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడిని యోధా వచ్చును. వానితో కూడా బహు జన సమూహములు కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి, ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చును. చూడండి ఈయన పట్టుకోవడానికి ఏం తీసుకొని వచ్చారు? ఫోర్స్. దౌర్జన్యము అనే మాట మీరు అర్థం చేసుకోవాలంటే ఆయన్ని మామూలుగా పట్టుకోలేదంట. మామూలుగా పట్టుకోలేదు, చాలా ఫోర్స్ వాడారు ఆయన మీద. ఆయన పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంతమంది మనుషులు వెళ్ళటం ఏంటి? ఆయన ఏ రోజు ఎవరిని ఏం అనలేదు కదా, ఎవరిని ఏం చేయలేదు కదా. ఆయనకి దౌర్జన్యం అంటే ఏంటో తెలియదు. అసలు ఆయన నోరే విప్పట్లేదండి. అలాంటి సాత్వికుడైనటువంటి ఆయన మీదకి ఎంత కత్తులు గుదియలు తీసుకొని వెళ్తారా? కత్తులను గుదియలు తీసుకొని ఆయన మీదకి వెళ్ళారంటండి. వెళ్ళి ఏం చేశారు? వెళ్ళి యోధా ఎప్పుడైతే ముద్దు పెట్టుకున్నాడో, చూపించాడో, ఎవరో ఆయనని చూపించాడో, పట్టుకోగానే 51వ వచనంలో ఈ నీ వచ్చినది చేయమని అతనితో చెప్పగా వారి దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకున్నారు. ఏమండి అంటే పారిపోతాడన్నా, లేకపోతే ఏంటి వీళ్ళ ఉద్దేశం? మీద పట్టడం ఏంటి? కత్తులతో రావటం ఏంటి? గుదియలతో రావటం ఏంటి? దేవుని కుమారుణ్ణి అలా పట్టుకోవటం ఏంటి? మన ఇంటి దగ్గరికి యూనిఫామ్లో ఒక కానిస్టేబుల్ వచ్చాడంటేనే మనం తట్టుకోలేం. ఎందుకు వచ్చాడు? చుట్టుపక్కల అందరూ చూస్తున్నారు, మన ఇంటికి ఎందుకు వచ్చాడు? అలాంటిది సృష్టికర్త అయిన దేవుడు శరీరమును ధరించి వస్తే ఆయన మీదకి ఇంత ఫోర్స్ తీసుకొని వెళ్తారా? ఇంత దౌర్జన్యమా? మీద పడి పట్టుకుంటారా? మీద పడి పట్టుకోవటం కాదంట. 55వ వచనం చెప్తుంది. ప్రభు అంటాడు, ఆ గడియలోని యేసు జనసమూహం చూసి ఎవరి మీదకి వచ్చినట్టు వచ్చారంట? బందిపోటును పట్టుకోవటానికి వచ్చినట్టు వచ్చారంట ఆయన మీదకి. బందిపోటు మీదకి వచ్చినట్టు కత్తులతో గుదియలతో నన్ను పట్టుకొని వచ్చితురా. నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించినప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు. ఎందుకని పట్టుకోలేదు? అక్కడైతే అందరి మధ్యలో, మనుషుల మధ్యలో పగలు పట్టపగలు చక్కగా ఆయన వాక్యం చెప్తున్నాడు, ప్రతిరోజు వాక్యం చెప్తున్నాడు. నేను అక్కడే ఉన్నాను, నన్ను అక్కడ పట్టుకోవచ్చు కదా. మీరు అర్ధరాత్రి అందరూ నిద్రపోతా ఉన్న టైంలో, లేకపోతే రాత్రిపూట నిద్రపోతా ఉన్న టైంలో, నిద్రకు వెళ్ళేటువంటి టైంలో ఇంత పెద్ద కత్తులు గుదియలు తీసుకొని ఒక బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు మీరు ఎందుకు వచ్చారని అడుగుతున్నాడు. అడిగి ఒక మాట అన్నాడు ఇక్కడ. ఏమన్నాడు చూడండి, 56వ వచనం. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. సో ప్రాఫెటిక్ ఫుల్ఫిల్మెంట్ కోసము ఇలా జరిగింది. చూడండి దేవుని కుమారుడి మీదకి ఎంత దౌర్జన్యంగా వెళ్ళారో చూడండి. అంత దౌర్జన్యంగా వెళ్ళినప్పుడు, మీద పడినప్పుడు దేవుని కుమారుడికి బాధ కలుగుతుంది. ఆయన ఏం చేయలేదు కదా, బాధ కలిగింది. ఆయన దౌర్జన్యం నందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. మనకి డీటెయిల్స్ తెలియదు. ఆయన పట్టుకోవడం, ఆయన్ని ఎంతమంది కలిసి పట్టుకున్నారు, ఎలా ఈడ్చుకొని వెళ్ళారు, ఎంత కోపంతో ఉన్నారు వాళ్ళు. దీని వెనకాల ఉన్నటువంటి ఈ క్రిమినల్ గ్యాంగ్ ఉంది కదండి, ఫారిసీస్, పరిసయ్యులు, సద్దూకయ్యులు. ఎవరు బిజినెస్ అయితే పోతుందని అనుకున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆయనను చంపాలనే పట్టుకున్నారు. ఆయన కోర్టులోకి తీసుకెళ్ళి నిలబెట్టి
ఏదో ఒక శిక్ష వేసి బయటికి పంపించాలని పట్టుకోలేదు వీళ్ళకి క్లారిటీ ఉంది. వీళ్ళకి పట్టుకోవటానికి ముందే వీళ్ళకి ఏం క్లారిటీ ఉందంటే, మేము పట్టుకుంటుంది ఎందుకంటే ఇతన్ని చంపటానికి. వాళ్ళకి క్లారిటీ ఉంది. వాళ్ళు అనుకుంటున్నారు అందరికన్నా యెరూషలేంలో మాకు ఫుల్ క్లారిటీ ఉంది ఇతన్ని ఏం చేస్తున్నాము. వాళ్ళకి తెలీదు. వాళ్ళకన్నా ముందు చాలా మంది క్లారిటీ ఉందని. యెషయాకి క్లారిటీ ఉంది. ప్రవక్తలందరికీ క్లారిటీ ఉంది. దేవునికి కూడా క్లారిటీ ఉంది. ఇదంతా దేవుని సంకల్ప ప్రకారము, భవిష్యత్ జ్ఞానం ప్రకారము జరుగుతుంది అనేటువంటిది వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. అందుకే తెలీదని అంటున్నాడు. తెలీదని అంటున్నారని తర్వాత వచనాల్లో మనకు తెలుస్తుందనమాట. సో, ఆయన మీద ఆయన దౌర్జన్యం చేశారంట. దౌర్జన్యం చేయటం మాత్రం కాదు. ఆయన బాధింపబడ్డాడు. సో, ఆయన్ని ఎలా పట్టుకున్నారు? ఎలా హ్యాండిల్ చేశారు? ఎలా తీసుకొని వెళ్లారు? ఈడ్చుకొని వెళ్లారా? లాక్కుంటూ వెళ్లారా? లేకపోతే అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడుతూ వెళ్లారా? ఆయన ఎంత బాధ పెట్టారు అనేటువంటిది మనకు వర్ణించలేదు గానీ చాలా బాధింపబడ్డాడంట. బాధింపబడినప్పుడు ఇక్కడ చూడండి వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ ఏంటంటే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నోటితో ఎంత తిట్టారో కూడా మనకు తెలియదు. ఎంత అబ్యూజివ్ వర్డ్స్ వాడారో కూడా మనకు తెలియదు. తర్వాత వాడారు అవి తెలుసు మనకి. తర్వాత అంటే పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే హేరోద్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ట్రయల్స్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో డీటెయిల్గా తెలుసు మనకి. బట్ గెత్సెమనే తోట నుండి పట్టుకొని ముందు ప్రధాన యాజకుడి దగ్గరికి, తర్వాత పిలాతు దగ్గరికి, హేరోద్ దగ్గరికి వీళ్ళందరూ తీసుకెళ్లేటువంటి ప్రాసెస్లో ఆయన్ని ఏం చేశారు, ఎన్నెన్ని మాటలు అన్నారు, ఎలా బాధించారు, ఎలా హింసించారు అనేటువంటి డీటెయిల్స్ మనకు తెలియనప్పటికీ కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే చాలా బాధపరిచారంట. ఆయన చాలా బాధపడ్డాడు. బాధపడినప్పుడు ఏం చేశాడు ఆయన? ఏ పాపము చేయని అతను నీతిమంతుడైన దేవుని కుమారుడు ఎలా స్పందించాడంటే నోరు తెరవలేదు. అంటే సైలెంట్గా ఉన్నాడు. నిజానికి ఈ వచనం మొత్తం చెప్పే పాయింట్ అదే. ఏంటంటే ఆయన మీదకి దౌర్జన్యం జరిగిన, ఆయనకు బాధ కలిగినా కూడా ఆయన నోరు విప్పలేదు, నోరు తెరవలేదు. ఆ మాట 2 సార్లు ఉంది కదా. అతడు నోరు తెరవలేదు అని ఇక్కడ చూస్తాము. ఆ 7వ వచనం ఆఖరిలో కూడా మనం చూస్తాం కదా, అతను నోరు తెరవలేదు అనే మాట 2 సార్లు ఉంది. అంతేకాదు నోరు తెరవడం మాత్రమే కాదు, మౌనముగా ఉండునట్లు అనే మాట కూడా ఉంది. మౌనము అంటే హీ హాస్ టేకెన్ ఎ పోస్చర్ ఆఫ్ అటర్ సైలెన్స్. అంటే ఇంకా ఏం మాట్లాడకూడదు. వాళ్ళు ఏం చేసినా, ఎన్ని చేసినా, ఎంత హింసించినా, ఎంత బాధ పెట్టినా, ఎంత దౌర్జన్యం చేసినా, ఏం చేసినా కూడా నేనైతే ఏమి మాట్లాడను, నేను సైలెంట్గానే ఉంటాను అనేటువంటి పోస్చరు ఈ సేవకుడు తీసుకుంటాడంట. అది సైలెన్స్ గురించే మాట్లాడుతున్నటువంటి మాట. ఏమీ మాట్లాడకుండా, మెదలకుండా ఉంటాడు అనేటువంటిది మనము చూస్తామన్నమాట. ఈ వచనాలు మీకు గుర్తుందో లేదో, ఇథియోపియుడైనటువంటి నపుంసకుడు, నేను అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో మీకు చదివాను. 8వ అధ్యాయంలో అతను మరి తిరిగి వెళ్తున్నప్పుడు లేఖనము తీసి చదువుతూ ఉంటాడు. ఇథియోపియుడైన నపుంసకుడు చదివేటువంటి వచనం ఇదేనమాట. 8వ అధ్యాయం 30వ వచనంలో ఫిలిప్పుని దేవుడు అక్కడికి పంపిస్తాడు అతని దగ్గరికి. ఫిలిప్ దగ్గరికి పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండగా విని, నీవు చదువుతున్నది గ్రహించున్నావు అని అడుగగా, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకున్నాను. అతడు లేఖన మందు చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరవకుండెను. తర్వాత వచనం కూడా ఉంది, ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను. మరి ఈ మాట, ఆయన సంతానమును ఎవరు వివరింతురు, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. యెషయా గ్రంథము ఈ వచనాలు చదువుతున్నాడు. ఆ రోజు ఆ వచనాల్లో ఉంది ఎవరో, ఆయన ఏం చేశాడో ఫిలిప్పు ఆయనకు చెప్పినప్పుడు ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. సో అదే వచనాలు, ఈ వచనాలు మనం చదువుతున్నటువంటి వచనాలు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈయన ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు? ఎంతమంది ఎన్ని చేసినా, ఎలా చేసినా ఆయన నోరు మాత్రం విప్పలేదంట. చూడండి, మనం అన్యాయం చేయలేదనుకోండి, మన తప్పు లేదనుకోండి, మన మీద ఎవరన్నా దౌర్జన్యం చేశారనుకోండి, మనల్ని ఎవరైనా బాధ పెట్టారనుకోండి, మనకి ఎంత కోపం వస్తుందో తెలుసా?
అన్‌కంట్రోలబుల్ యాంగర్ వచ్చేస్తుంది మనకి. నేను అన్యాయం చేయకుండానే నా మీదకి పడతారా? నేను అన్యాయం చేయకుండానే నన్ను ఎలా చేస్తారా? అని మనము ఎదురు తిరుగుతాము. లేకపోతే ఎదురు తిరగపోయినా కూడా ఏం చేస్తామంటే కొన్నిసార్లు దేవుణ్ణి ప్రశ్నిస్తాం. ఏమని ప్రశ్నిస్తామంటే, న్యాయవంతుడైన నన్ను, నీతిమంతుడైన నన్ను ఈ దుష్ట లోకము ఈ రకంగా హింసిస్తుంటే నువ్వు మెదలకుండా ఎందుకున్నావు? నువ్వేం చేయకుండా ఎందుకున్నావు? ఇలాంటి వాళ్ళని, ఇలాంటి బాధని నేను ఎందుకు అనుభవించాలని దేవుడినైనా మనము ప్రశ్నిస్తాం. మనకు కోపమైనా వస్తుంది, లేకపోతే దేవుడినైనా ప్రశ్నిస్తాం. కానీ చూడండి, ప్రభు యొక్క మనసు మీరు చూడండి. ప్రభు ఏం చేశాడంట? మౌనముగా మౌనముగా ఉన్నాడు. ఎంత మౌనముగా ఉన్నాడంటే ఇక్కడ 2 పిక్చర్స్ కూడా ఇక్కడ 2 మనకు అర్థం కావడం కోసం 2 గ్రాఫికల్ పిక్చర్స్ కూడా ఇచ్చాడు ఇక్కడ. ఒక పిక్చరు ఏంటంటే, వదకు తేబడు గొర్రెపిల్లయు. వదకు తేబడు గొర్రెపిల్ల అంటే బలికి తేబడినటువంటి గొర్రెపిల్ల, లేకపోతే చంపడానికి తేబడినటువంటి గొర్రెపిల్ల. చూడండి, మీరు మందలో నుంచి మచ్చలేని నిష్కళంకమైన గొర్రెపిల్లనే బలిగా తేవాలి వధించాలంటే. లేవికాండం మొదటి 7 అధ్యాయాలు బలులు తీసుకొచ్చినప్పుడు గొర్రెపిల్లను తీసుకొని వస్తే నువ్వు ఏం చేయాలో 3వ అధ్యాయం చెప్తుంది. 4వ అధ్యాయం, 5వ అధ్యాయము మనము బలుల గురించి చూద్దాం. చూడండి, ఒక వ్యక్తి తను చేసిన అపరాధమును బట్టి గొర్రెపిల్లను తీసుకొని దేవాలయంకో ప్రత్యక్ష గుడారంకో వెళ్తున్నాడు అనుకోండి బలి అర్పించడానికి. ఆ గొర్రెపిల్ల తన యజమానుడు ఇట్లా పట్టుకొని నడిపించుకుంటా తీసుకెళ్తుంటే తన యజమానుని నమ్ముతుంది. దానికి తెలీదు ఇంకొక 10 నిమిషాల్లో దాన్ని చంపేయబోతున్నారని. దాని గొంతు కట్ అయిపోతుందని, తన ప్రాణము దారబోస్తుందని, తను చచ్చిపోతుందని తనకు తెలీదు. కానీ యజమానుడిని నమ్మి మెదలకుండా సైలెంట్గా వెళ్తుంది. నేను రానందు, నువ్వు నన్ను చంపేస్తావందు, నేను మళ్ళీ వెనక్కి తిరిగి రానందు. ఏం మాట్లాడదు, మెదలకుండా తన యజమానుడు ఎలా తీసుకెళ్తే అలా ప్రత్యక్ష గుడారం దగ్గరికి, లేకపోతే బలి ఇవ్వటానికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు యాజకుడు దాన్ని పట్టుకుంటాడు, చక్కగా అన్ని వైపులా చూస్తాడు. చూసి ఇది యోగ్యమైంది, బలి ఇవ్వచ్చు, దీనికి ఏ మచ్చ లేదు, ఏ కళంకము లేదు, దీనికి నువ్వు బలి ఇవ్వచ్చు, దాని మీద చేయించి నీ పాపం ఒప్పుకొని దాన్ని వధించాలి. ఇప్పుడు నీ స్థానంలో అది చచ్చిపోబోతుంది. నువ్వు చేసిన పాపముకు అది తన ప్రాణము ఇవ్వబోతుంది. దానికి ఏం తెలియదు. మేబీ ఇంట్లో తన పిల్లలతో కూడా పెరిగి ఉండొచ్చు. అది రోజు వచ్చి తనతో ఆడుకుంటూ ఉండొచ్చు, తనకి ముద్దు పెట్టి ఉండొచ్చు, తనంటే చాలా ఇష్టం అని చెప్పి ఉండొచ్చు ఆ గొర్రెపిల్ల. కానీ తన ప్రాణం పోతుందని కూడా తెలియదు. దానికి మెదలకుండా వెళ్తుంది, నమ్మి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఒక్కసారి దాన్ని థ్రోట్ కట్ చేసినప్పుడు చూడండి, మీరు లైఫ్ సడన్గా దాంట్లో ఉన్నటువంటి రక్తం అంతా కూడా ఇలా చిందుతున్నట్టు బయటకు వస్తుంది అనమాట. సో రక్తం పడతారు. ప్రధాన యాజకుడు వాటిని తీసుకొని వెళ్ళి బలిపీఠం దగ్గర వాటిని చల్లి తన ప్రాణం పెట్టింది. ఆ రక్తము చూసినప్పుడు ఈ అపరాధము చేసినటువంటి పాపికి, ఈ పాపం చేసిన ఈ పాపికి తెలుస్తుంది, నా స్థానంలో ఈ గొర్రెపిల్ల తన ప్రాణము పెట్టింది, నేను చనిపోవాలి, ఈ పాపమునకు నా రక్తము కారాలి, నేను చనిపోవాలి, నా కోసము ఈ గొర్రెపిల్ల చనిపోయింది. ఎలాగైతే గొర్రెపిల్ల ప్రొటెస్ట్ చేయకుండా, మాట్లాడకుండా, మెదలకుండా వదకు వెళ్తుందో లేకపోతే బలికి వెళ్తుందో,
అలా వెళ్ళాడంట ఆయన. ఏం మాట్లాడలేదు. తండ్రి, ఈ గొర్రె పిల్లకి తెలియదు చచ్చిపోబోతుందని. ఇక్కడ లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లకి తెలుసు తన ప్రాణం పెట్టబోతున్నాడని. ఆయన ప్రాణం పెట్టబోయే టైం వచ్చేసిందని, తన ప్రాణము దారపోయిపోతున్నాడని ఇక్కడున్న గొర్రె పిల్లకి తెలియదు, కానీ ఆయనకు తెలుసు. ఆయనకు తెలిసి కూడా నేను నా ప్రాణం పోబోతుంది, ఇక గంటల్లోనే ఉంది నా టైము, నాకు ఇంకా టైం లేదని తెలిసి కూడా ఆయన మౌనముగా ఉన్నాడంట. మౌనముగా ఉన్నాడంట. కేవలము నీ పాపం నుంచి నిన్ను రక్షించడానికి, నా పాపం నుంచి నన్ను రక్షించడానికి, మన మనస్సాక్షులను కడగటానికి, మనల్ని నిత్య జీవానికి తీసుకువెళ్ళటానికి, మనము దేవుని ఎదుట నిలబడేటట్టు చేయటానికి, మనకు దేవుని నీతి ఇవ్వటానికి ఆయన మౌనముగా ఉన్నాడంట. మౌనంగా ఉన్నాడంట. ఇది జరగాలి, నేను సిలువలోకి వెళ్ళాలి. కాబట్టి ఆయన మీద ఎంత దౌర్జన్యం చేసినా, ఎన్ని కత్తులు ఎన్ని గుదియలు వేసుకుని వచ్చినా, ఆయన ఎంత హింసించినా కూడా ఆయన ఏమీ మాట్లాడలేదంట. ఇదే విషయాన్ని ఇంకొక విధంగా కూడా చెప్పాడు. కింద మాట ఉంది కదండి, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉండనట్లు. సో గొర్రెలకు ఉన్నటువంటి ఉన్ని ఊలు అంటాం కదా, బొచ్చు అనేటువంటి మాట. అంటే దానిపైన ఉన్నటువంటి హెయిర్ అంతా కూడా షీరింగ్ అంటాం. అంటే షీరింగ్ అంటే ఏంటంటే దానిపైన ఉన్నటువంటి బొచ్చు అంతా కూడా ఒక కాలం వచ్చినప్పుడు బొచ్చు కత్తిరించే కాలంలో మొత్తం అంతా తీసేస్తారు. తీసేసినప్పుడు మళ్ళీ గ్రో అవుతుంది. మళ్ళీ గ్రో అయినప్పుడు మళ్ళీ తీసేస్తుంటారు. తీసేసిన దాన్ని కమర్షియల్ పర్పసెస్ కోసం వాడుకుంటాం మనం. మనకు తెలుసు కదా, ఉలెన్ మెటీరియల్ అంతా కూడా చాలా వరకు రగ్స్ అని, తర్వాత షర్ట్స్ అని, లేకపోతే కోట్ అని, ఇవన్నీ కూడా తయారు చేస్తుంటారు కదా. సో ఆ బొచ్చు కత్తిరించడానికి తీసుకెళ్ళినప్పుడు గొర్రె మెదలకుండా ఉంటుంది. ఎందుకంటే బొచ్చు కత్తిరించేస్తాడు, కత్తిరించేసిన దాకా మెదలకుండా ఉంటుంది. అయిపోయిన తర్వాత దాన్ని వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మాట్లాడుతున్న 2 ఎగ్జాంపుల్స్ కూడా సైలెన్స్ గురించే మాట్లాడుతున్నాడు. సైలెన్స్ అంటే ఏంటంటే ఏం మాట్లాడ్డు ఆయన, ఏమి మాట్లాడు, ఏమి అనడు, నోరు తెరవడు, మెదలకుండా ఉంటాడు. ఒక గొర్రెపిల్ల వదకి వెళ్ళిపోతున్న గొర్రెపిల్ల ఎలా వెళ్తుందో అలా వెళ్తాడు. బొచ్చు కత్తిరించు అని ఎదుటి గొర్రె ఎలాగైతే మౌనంగా ఉంటుందో ఈయన కూడా అలానే మౌనంగా ఉంటాడు. ఏం జరిగినా ఆయన ఏమి నోరు వెప్పుడు, ఆయన మాట్లాడు. ఎందుకంటే ఆయన తన ప్రాణము దారపోయాల్సినటువంటి సమయము వచ్చింది అనేటువంటిది ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన సైలెంట్గా ఉన్నాడంట. చూడండి, మళ్ళా చెప్తున్నాను, ఏ పాపము లేని, అన్యాయము చేయని దేవుని కుమారుడు మెదలకుండా ఉన్నాడు. ఎందుకు మెదలకుండా ఉన్నాడు? ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎందుకు మౌనంగా ఉన్నాడు? మనకు దేవుని వాక్యము చెప్తుంది కూడా. చూడండి, యోహాను కూడా అంటాడు, ఏమంటాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. సో ఆయనకి ఆ మాట ఇదిగో డైరెక్ట్గా ఎక్కడి నుంచో వస్తుంది. వదకు తీసుకొని పోడు గొర్రెపిల్ల అనేటువంటి మాట దగ్గర నుంచే ఆయన గురించే కదా వర్ణిస్తున్నప్పుడు యోహాన్ ఏమంటున్నాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనే గొర్రెపిల్ల వైపు మనల్ని తిప్పాడు అనమాట. అంతేకాదు, దేవుని వాక్యము చెప్తుంది ఆయన మౌనముగా ఉన్నాడు. మౌనంగా ఎందుకున్నాడు? నిజంగా పీటర్ క్రాస్ మీద చాలా టైం స్పెండ్ చేసాడండి. నేను కూడా ఫస్ట్ పీటర్ చెప్పినప్పుడు క్రాస్ మీద చాలా టైం స్పెండ్ చేశాను. చూడండి, ఆయన గొర్రెపిల్ల అనేటువంటిది పేతురు ఇందాక చెప్పాడు కదండి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ఏమన్నాడండి? 18, 19 వచనాల్లో, మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము అనేటువంటి మాట ఇంపార్టెంట్. ఎందుకంటే అదే గొర్రెపిల్లని మనం ఇక్కడ చూస్తున్నాం. గొర్రెపిల్ల ఎలాగైతే వదకు వెళ్తుందో ఆయన కూడా అలానే వెళ్ళాడంట. అది కూడా మచ్చలేనిది, అమూల్యమైనటువంటిది, నిష్కళంకమైనది, నిర్దోషమైనటువంటిది. ఆ గొర్రెపిల్ల మనల్ని విమోచించిందని చెప్తాడు. అంతేకాదు, మీరు 2వ అధ్యాయము 22వ వచనంకి వస్తే ఒక మాట అంటాడు అనమాట. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదంటూ ఇక్కడ ఒక మాట అన్నాడు 23వ వచనంలో. ఆయన దూషింపబడి దూషించబడినప్పుడు ఎదురు దూషిస్తే ఏమంటాం మనం? ఎదురు దూషించాడు అనుకోండి, ఆయన నోరు తెరవలేదనే మాట మనం ఇక్కడ ఉంటుందా అండి? ఆయన నోరు తెరవలేదంటే అర్థం ఏంటి? దూషించిన వాళ్ళకి ఎదురు దూషించాడా? ఎదురు దూషించలేదు. దూషించిన వారికి ఎదురు దూషించలేదు. అంతేకాదు, ఇంకొక మాట కూడా అన్నాడు, ఆయన శ్రమ పట్టుబడి బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. చూడండి, ఎప్పుడు కూడా క్రీస్తు మనకు మాదిరి అని చెప్తున్నాడు. పేతురు కూడా అదే చెప్తున్నాడు. ఏమని మాదిరి అంటే, ఆయన అన్యాయంగా ఆయన మీద పడ్డారు, ఆయన దౌర్జన్యం చేశారు, బాధ పెట్టారు, అయినా కూడా ఆయన నోరు తెరవలేదు. ఎందుకు నోరు తెరవలేదంటే తనను తాను తన తండ్రికి అప్పగించుకున్నాడు.
తండ్రి సంకల్పము నెరవేరటం కోసం ఆయన అప్పగించుకున్నాడు కాబట్టి ఆయన నోరు తెరవలేదు. ఆయన నోరు తెరవలేదు. దేవుని సంకల్పం ముందుకు తీసుకువెళ్ళాలని ఆయనకి తెలుసు. నేను అనుకుంటాను, ఫస్ట్ మెసేజ్లో ఒక మాట అన్నాను, నా సేవకుడు వివేకముగా ఏమన్నాను, వివేకముగా ప్రవర్తిస్తాడు. ఇదిగోండి దాని ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఉంది. ఎంత వివేకంగా ప్రవర్తించాడో చూడండి. దౌర్జన్యం చేసినప్పుడు నోరు తెరవలేదు. అరవటము జ్ఞానము కాదు, తెలివి కాదు. అరవకుండా ఉండటం కూడా తెలివే, జ్ఞానమే. నోరు విప్పకుండా ఉండటం కూడా తెలివే, జ్ఞానమే. ఎందుకంటే దేవుని సంకల్పం జరుగుతున్నప్పుడు మనము సైలెంట్గా ఉండటం కరెక్ట్ అని అనుకుంటాడంట. అనుకొని ఆయన సైలెంట్గా ఉంటాడంట. నంబర్ 1 ఫస్ట్ పాయింట్, అరెస్ట్ అయిపోయింది. అరెస్ట్ జరిగినప్పుడు ఆయన ఎవరిని ఏమనలేదు, ఆయన నోరు తెరవలేదు, మౌనముగా ఉన్నాడు. బొచ్చు కత్తిరించు అని ఎదుటి గొర్రెయు, వదకు తీసుకొని పోబడుతున్న గొర్రె పిల్లయు సైలెంట్గా ఉన్నట్టు ఆయన మౌనముగా ఏం మాట్లాడకుండా ఉన్నాడు. ఆయన మౌనము ద్వారానే మనకు పాప క్షమాపణ దొరికింది. ఆయన సైలెంట్గా ఉండి సిలువలోకి వెళ్ళాడు కాబట్టి, గొర్రె పిల్లలాగా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు కాబట్టి మనకు పాప క్షమాపణ దొరికింది. రెండో పాయింట్, ఆయన ట్రయల్. ట్రయల్ అంటే ఏంటంటే కోర్టు ట్రయల్స్. మనందరికి తెలుసు కదా, పట్టుకున్న తర్వాత ఎక్కడికి తీసుకెళ్తారు ఆయన్ని? కోర్టుకు తీసుకెళ్ళాలి కదా, అంతే కదా. పట్టుకున్నారు, పట్టుకోవటం అయిపోయింది. నెక్స్ట్ రెండోది ట్రయల్. ఇక్కడ 8వ వచనంకి వచ్చాం. 8వ వచనంలో ఈ మాట ఉంటుంది అనమాట. ఏముంటుందంటే, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడెను. మీకు గుర్తుందో లేదో, ప్రభువు నోరు విప్పలేదు అనేటువంటిది మనము సువార్తల్లో కూడా చాలాసార్లు చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మనము 26వ అధ్యాయము 62వ వచనం ఒకసారి చదివామనుకోండి. ప్రధాన యాజకుడు లేచి, నీ ఉత్తరమేమి చెప్పవా, వీరు నీ మీద పలుకుతున్న సాక్ష్యం ఏమనగా, ఏమని అడుగగా యేసు ఊరకుండిన. దాన్ని సైలెన్స్ అంటాం. ఏం మాట్లాడట్లేదు. ఏం చెప్పవా అంటే ఏం మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉన్నాడు, నోరు తెరవట్లేదు. నోరు తెరవట్లేదు అనేటువంటిది మనం చాలాసార్లు చూస్తాం. 27వ అధ్యాయము 12వ వచనంలో కూడా చూస్తాం. ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. 14వ వచనం, అయితే ఆయన ఒక మాటకైనాను అతనికి ఉత్తరం లేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడిన. ఆన్సర్ చెప్పట్లేదు, సైలెంట్గా ఉన్నాడు ఆయన. సైలెన్స్, సైలెన్స్ అండ్ సైలెన్స్ అండ్ సైలెన్స్. ఏం మాట్లాడట్లేదు. ఆ ట్రూత్ నిజానికి గాస్పల్స్ కూడా చెప్తాయి. ఆయన నోరు విప్పలేదు, నోరు తెరవలేదు అనేటువంటి మాటలు. అన్యాయంగా పట్టుకున్నారని తెలిసి కూడా నోరు తెరవలేదు. సో ఆయన మనసు మీరు చూడండి, మనల్ని ఎంత ప్రేమించాడు. 8వ వచనం, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడెను. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతను కొనుపోబడెను. ఇప్పుడు నేను అనుకుంటాను, దీని వివరణ మనందరికీ తెలుసు. ఆయనకి 2 చోట్ల రిలీజియస్ ట్రయల్ జరిగింది, 3 సార్లు సివిల్ ట్రయల్ జరిగింది. ప్రధాన యాజకుడు మామ, ప్రధాన యాజకుడు, సెన్హెడ్రిన్, వీళ్ళందరి ఎదుట నిలబడ్డాడు ప్రభు. అన్న, కాయప, సెన్హెడ్రిన్ వాళ్ళందరితో పాటు అక్కడ నిలబడ్డాడు. అంతేకాదు, సివిల్ సైడ్, సివిల్ కోర్టులో పిలాతు ముందు నిలబడ్డాడు, హైరోదు ఎదుట నిలబడ్డాడు, మరలా పిలాతు దగ్గర నిలబడ్డాడు. ఆయన్ని ఇన్నిసార్లు రిలీజియస్ కోర్టులో, సివిల్ కోర్ట్స్లో నిలబెట్టారు. ఇప్పుడు ట్రయల్ చాలా ఫేర్ ట్రయల్ జరిగింది ఆయనకి. అసలు ఎందుకు ఆయన ఎందుకు సిలువ మరణము వేయాలని అన్నారు? సిలువ మరణం వేయటానికి ఆయన చేసినటువంటి పాపము ఏంటి? సిలువ మరణము మోస్ట్ హారబుల్ క్రిమినల్స్ కేసేటువంటి శిక్ష. బందిపోటు దొంగలు అంటే మోస్ట్ హేనస్ అండ్ వెరీ వికెడ్ క్రిమినల్స్ కేసేటువంటి శిక్ష మరణ శిక్ష. ఈయనకి ఆ మరణ శిక్ష వేయటానికి ఈయన చేసినటువంటి తప్పు ఏంటి? ఏమి లేదు. అబద్ధ సాక్షులను ప్రవేశపెట్టారు,
రకరకాలుగా దోషారోపణ చేశారు. ఎన్ని చేసినా కూడా ఆఖరికి విషయం ఏంటంటే ఈయనకి ఫెయిర్ ట్రయల్ జరగదంటండి. అన్యాయపు తీర్పే ఈయనకి ఇవ్వబడినటువంటి తీర్పు అన్యాయపు తీర్పు. నేను ఇక్కడ చాలా టైం స్పెండ్ చేయొచ్చు. యాక్చువల్గా ప్రతి ట్రయల్కి మనం వెళ్ళొచ్చు. అన్నా ముందు ఏం జరిగింది, కాయఫాస్ ముందు ఏం జరిగింది, హెరోదు ముందు ఏం జరిగింది, పిలాతు ముందు ఏం జరిగింది. పిలాతు కూడా అన్నాడు నీతిమంతుడు ఇతను. పిలాతు భార్య కూడా చెప్తుంది. పిలాతుకు కూడా అంటాడు నాకేం కనపడలేదు ఈయనలో ఏ పాపం కనపడలేదు, అసలు ఈయన ఎందుకు మీరు సిలువేమంటున్నారు, ఎందుకు ఈయన చంపాలంటున్నారు. హెరోదు కూడా అదే అంటాడు, ఈయన తీసుకెళ్ళిపోండి. అసలు ఎవరైనా లార్డ్ జీసస్ క్రైస్ట్ని చూస్తే ఆయన క్రిమినల్ అని అంటారండి? ఎవరు అనరు. కానీ చూడండి వీళ్ళు ఎంత ఎంత క్రూరులు, ఎంత దుర్మార్గులు చూడండి. ఆయన్ని అసలు పట్టుకోవడానికి ముందే వీళ్ళు ప్లాన్ చేశారు చంపాలని. అంటే చూడండి, కోర్టుకు తీసుకెళ్ళటానికి ముందే ఏం చేయాలో డిసైడ్ చేశారు అనుకోండి, దాన్ని ఫెయిర్ ట్రయల్ అంటారండి? అసలు కోర్టుకు తీసుకెళ్ళటానికి ముందు కదా, అసలు పట్టుకోవడానికి ముందే ఏం చేయాలో డిసైడ్ చేశారు అనుకోండి. పట్టుకోవడానికి ముందే డిసైడ్ చేసింది ఏంటి, ఇతను చంపాలి అంటే ముందే అన్యాయపు తీర్పు అసలు పట్టుకోవడానికి ముందే చేశారు. వీళ్ళ హృదయాల్లో ఆల్రెడీ ప్లాన్ ఉంది. ఈయన పట్టుకోవాలనుకున్నారు, చంపాలనుకున్నారు. ప్లాన్ అంతా ముందే చేశారు. తర్వాత పట్టుకున్నారు. తర్వాత ఈ ట్రయల్స్ అన్నీ కూడా, రిలీజియస్ ట్రయల్స్ అయినా కూడా లేకపోతే సివిల్ ట్రయల్స్ అన్నీ కూడా, ఇదంతా కూడా జస్ట్ కవరప్. వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అది చేయటానికి వాడుకున్నాయి తప్ప వాళ్ళ మైండ్లో అయితే వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంది ఈయన్ని చంపేసేయాలని. అది కూడా దారుణంగా చంపాలనేటువంటి గోల్ వాళ్ళకుంది కాబట్టి నేను అనుకుంటాను ఆయనకి నిజంగా న్యాయము జరగలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే వెళ్ళిపోయాడు. ఆ మాటకు అర్థం అది. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడిన. ఎక్కడికి కొనిపోబడ్డాడు? కొనిపోబడిను, టేకెన్ అవే అనే మాట ఉంటుంది కదా మనం ఇంగ్లీష్లో. హీ వాజ్ టేకెన్ అవే. అన్యాయపు తీర్పు పొంది ఎక్కడికి తీసుకొని పోబడ్డాడో మనకు తెలుసు. ఎక్కడికి తీసుకొని పోబడ్డాడు? సిలువ మోసుకుంటూ సిలువకు తీసుకొని పోబడ్డాడు, మరణానికి తీసుకొని పోబడ్డాడు. సో ఇదంతా జరుగుతుంటేనంట మీరు నెక్స్ట్ 8వ వచనంలో నెక్స్ట్ మాట ఏంటో తెలుసా అండి? 8వ వచనంలో నెక్స్ట్ మాట ఇది అనమాట. అయినను అతని తరం వారిలో ఆ సంగతి ఆలోచించిన వారు ఎవరు? అది ఉండాలి నెక్స్ట్. మీరు దాన్ని పైకి తీసుకురావాలి, మిగిలిన 2 కిందకి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మాట ఏంటంటే, ప్రవక్త రాసింది ఏంటంటే, అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనుపోబడిను అని, అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వాడెవడు. అక్కడ ఉండాలి ఆ మాట అనమాట. పైకి వచ్చేయాలి. అది కిందకి వెళ్ళిపోయింది తెలుగు బైబిల్లో. దాన్ని మీరు జాగ్రత్తగా పైకి తీసుకురండి. బై ఆపరేషన్ అండ్ జడ్జ్మెంట్ హీ వాజ్ టేకెన్ అవే అండ్ యాజ్ ఫర్ హిస్ జనరేషన్ హూ కన్సిడర్డ్ అని ఉండాలన్నమాట. అంటే అర్థం ఏంటంటే, ఎవరు ఆయన తరంలో ఇదంతా అర్థం చేసుకుంది, గ్రహించింది? మనకు తెలుసు కదా ఆన్సరు. ఎవరికైనా ఏమన్నా తెలుసండి ఏం జరుగుతుందో అక్కడ? సిలువ చుట్టూ చాలా మంది ఉన్నారు. రోమీలు ఉన్నారు, యూదులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, బంట్రోతులు ఉన్నారు, సైన్యం ఉంది, సోల్జర్స్ ఉన్నారు, యూదులు అందరూ ఉన్నారు. దగ్గర యెరూషలేం అంతా కూడా ఉంది. అరే ఇది అన్యాయమైనటువంటి ట్రయల్. ఇది యూదుల కోర్ట్ సిస్టమ్ ప్రకారము ఒకనికి మరణ శిక్ష వేసిన తర్వాత 40 రోజులు టైం ఇవ్వాలి. 40 రోజులు టైం ఇచ్చి తర్వాత మరణ శిక్షను ఇంప్లిమెంట్ చేయాలి. అసలు రూల్స్ కాదు, కోర్టులు కాదు, ఏమీ లేదా. మొత్తం అంతా ఓవర్ నైట్, నెక్స్ట్ డే మార్నింగ్ అన్నీ అయిపోయి ఈయన మరణానికి వెళ్ళిపోవాలి. సో ఇదంతా జరుగుతుంటే క్వశ్చన్ ఏంటంటే, అసలు ప్రవక్త అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అసలు యెరూషలేంలో ఉన్న మనుషులు ఏం చేస్తున్నారు? రోమా సామ్రాజ్యం ఏం చేస్తుంది? యూదులు ఏం చేస్తున్నారు? యెరూషలేంలో ఉన్న జనం ఏం చేస్తున్నారు? అసలు ఆ ట్రయల్లోనే కాదు, ట్రయల్ తర్వాత ఆయన సిలువ మోసుకొని గొల్గోతాకి వెళ్ళినప్పుడు, సిలువలో మరణించినప్పుడు కూడా సిలువ చుట్టూ చాలా మంది ఉన్నారు. అందరూ అపహాసం చేస్తున్నారు. కానీ ఎవరికి ఏం అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. సో ఆ మాట అంటాడు అనమాట. ఏమని అంటాడంటే, అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వాడు ఎవరు కూర్చొని సీరియస్గా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎవరు
ఇది ఇది అన్యాయం కదా, లేకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది, ఆయన ఎలా ఎందుకు పట్టుకున్నారు, ఎందుకు సిలువకు పంపిస్తున్నారు, ఆయన చేసిన పాపం ఏంటి, ఇవంతా కూడా జాగ్రత్తగా ఆలోచించి జరుగుతుందంత తప్పు అని చెప్పి ఆలోచించగలిగిన వాళ్ళు ఎవరు లేరంట. లేరంట. లేరు లేరు కాబట్టే నిజానికి నేను అనుకుంటాను ఆ ట్రూత్ మనకి ప్రభు పెదాల మీద నుంచి వచ్చినటువంటి మాటల్లో కూడా మనకు తెలుసు. మొట్టమొదటి మాట మనం చదివాం కదా, తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు గనుక. మరి వాళ్ళకి తెలిస్తే, వాళ్ళు అర్థం చేసుకున్నట్టయితే, వాళ్ళు గ్రహించినట్టయితే ఏం జరుగుతుందో ఆ ప్రార్థన మరి ప్రభు చేసాడు కదా. ఆయన ప్రభు చేసినప్పుడు ఆయనకు కూడా తెలుసు, వీళ్ళు ఎవరికి ఏమీ తెలియదు. గ్రహించిన వాడు ఎవరు కూడా లేరు. ఆ తరము వారిలో అక్కడ జరుగుతుందంతా కూడా గ్రహించిన వారు ఎవ్వరు కూడా లేరు. సో అన్యాయపు తీర్పు నొందాడు. అక్కడ ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు. అప్పుడు ఒక మాట అంటాడు. ఏమంటాడండి ఇక్కడ, చాలా ఇంపార్టెంట్ మాట. ఆ మాట ఏంటంటే నెక్స్ట్ 8వ వచనంలో ఏమని రావాలంటే, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. ఆ మాట రావాలి తర్వాత. 3వ లైన్ ఏముండాలంటే, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. నేను అనుకుంటాను ఈ మాట కూడా వర్ణించాల్సినటువంటి మాట ఏం కాదు. కొట్టివేయబడటం అంటే సజీవుల మధ్యలో ఆయన లేకుండా అయిపోతాడంట. సజీవుల మధ్యలో లేకుండా అయిపోతామంటే అర్థం ఏంటంటే, ఆయన మరణిస్తాడు. ఆయన మరణించాడు, ఆయన చనిపోయాడు, ఆయన ప్రాణం పెట్టాడు అనమాట. అంత సింపుల్గా చెప్పేశాడు, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడను. అంటే మన వ్యసనములు, మన రోగములు భరించటం మాత్రమే కాదు, మన అతిక్రమములను బట్టి గాయపరచడం మాత్రమే కాదు, మన దోషములను బట్టి నలగొట్టబడటమే కాదు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద తీసుకోవటమే కాదు, మన స్వస్థత కోసం ఆయన దెబ్బలు తినటమే కాదు, మన దోషమంతా ఆయన మీద వేసుకోవటమే కాదు, ఆఖరికి మన పాపము ఏమడిగిందంటే ఆయన ప్రాణాన్ని అడిగింది. ఆయన ప్రాణాన్ని అడిగింది. ఆయనే పాపమైపోయి మన స్థానంలో నిలబడి తన ప్రాణము దారబోసాడంట. అంటే తన ప్రాణాన్ని పెట్టాడంట, చనిపోవటానికి ఇష్టపడ్డాడు. ఆ మాట అంటాడు కదా, ఎలా అనగా మరణము పొందినట్లు అతడు తన ప్రాణమును దారబోసిన. 12వ వచనంలో ఉన్న మాటకు అర్థం అదే. ఏంటంటే సజీవుల భూమిలో నుండి అతను కొట్టివేయబడ్డాడు. కట్ ఆఫ్ అంటాం మనం ఇంగ్లీష్లో. హీ వాజ్ కట్ ఆఫ్ అవుట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ లివింగ్. అంటే మనుషులు జీవం కలిగిన వాళ్ళ మధ్యలో ఆయన లేకుండా అయిపోయాడంట. అంటే ఆయన మరణము గురించి చెప్తున్నటువంటి మాట అనమాట. ప్రభు అంటాడు కదా ఆఖరిలో, సమాప్తమైనది అని చెప్పాడు. దేవా, నువ్వు నాకు అప్పగించిన పని నేను కంప్లీట్ చేశాను, సమాప్తమైనది. 6వ మాట. అంతేకాదు ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు కదా ఆఖరిగా. ఏమంటాడంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. సో ఆయన లైఫ్ పెట్టేశాడు. వదకు తేబడిన గొర్రెపిల్లలాగా మౌనముగా వెళ్ళాడు సిలువుకి. ఎలాగైతే గొర్రెపిల్ల తన ప్రాణము పెట్టిందో ఈయన కూడా అలానే తన ప్రాణము పెట్టాడు. ఎందుకు పెట్టాడంట? ఎందుకు పెట్టాడో 8వ వచనము. ఇప్పుడు ఒక మాట ఉంటుంది అక్కడ. ఏమని ఉంటుందంటే, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. ఇప్పుడు రావాలి ఆ మాట, ఇప్పుడు రావాలన్నమాట. 4వ లైన్ అది. 4వ లైన్ ఎగ్జాక్ట్గా ఇక్కడ రావాలి. ఆయన మరణం తర్వాత రావాల్సినటువంటి మాట. ఎందుకు ఆయన సజీవుల భూమిలో నుండి ఆయన ఎందుకు కొట్టివేయబడ్డాడంట? ఎందుకు కొట్టివేయబడ్డాడంటే, నా జనుల అతిక్రమములను బట్టి అతడు మొత్తబడెను. మొత్తటం అంటే తెలుసు మీకు. మొదటిసారి ఏం రాలేదు ఇక్కడ. మొత్తటం అనేటువంటి మాట 4వ వచనంలో చూసాం మనం. 4వ వచనం, ఆయనను మొత్తబడిన వాని గారు. మొత్తటం అంటే ఏంటంటే కొట్టడం. కొట్టారంట. అంటే కొట్టాడు, దేవుని వల్లనే జరిగింది. ఆయన ఎందుకు మొత్తపడ్డాడు? కొట్టింది మనం బయట చూస్తుంది ఏంటంటే, పిలాతు యొక్క సేవకులు, లేకపోతే సైన్యము, సోల్జర్స్ వీళ్ళు కొట్టారు. కానీ అసలు నిజంగా ఆయన భరించినటువంటిది ఏంటంటే, మనందరి అతిక్రమముల కోసము ఆయన కొట్టబడ్డాడంట. ఆయన కొట్టబడటమే కాదు, ఎలా కొట్టబడ్డాడంటే తన ప్రాణము దారబోసే విధంగాను, సజీవుల భూమిలోనే లేకుండా అయిపోయే విధంగా ఆయన కొట్టబడ్డాడు. అంటే ఏం చెప్తుందంటే, ఆయన అరెస్ట్ అప్పుడు మౌనంగా ఉన్నాడు, ఆయన తీర్పు అప్పుడు మౌనంగా ఉన్నాడు.
ఆయన ప్రాణం పెట్టినప్పుడు కూడా మౌనంగానే ఉన్నాడు. దౌర్జన్యం చేసి పట్టుకున్నా మాట్లాడలేదు. అన్యాయపు తీర్పిచ్చి పంపించేస్తున్నా కూడా మాట్లాడలేదు. సిలువలో ఆయనను దారుణంగా సిలువేసి చేతులలో కాళ్ళతో సిలువలతో కొట్టి మొండ్ల కిరీటం పెట్టి ఎగతాళి చేసి గుద్ది ముఖం మీద ఉమ్మేసి సిలువను మోసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన ఆఖరికి తన ప్రాణము మన కోసము దారపోసాడు. మనము దారపోయటం అంటే చాలా మీకు నెక్స్ట్ వీక్ వస్తుంది ఆ మాట. యాక్చువల్గా నిజంగా రక్తము అంతా కూడా ఆయన శరీరంలో నుంచి అన్నాడు కదా, ఇది అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం, అనేక మంది పాపముల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం. ఆయన లైఫ్ కూడా మన కోసము పెట్టాడంట. అయిపోయింది, చనిపోతాడంట. సో అరెస్ట్ అయిపోయింది, ట్రయల్ అయిపోయింది, చనిపోయాడు. వాళ్ళు చేయాలనుకున్నది చేసేసారు. చంపాలనుకున్నారు, చంపేశారు. వాళ్ళు చేయగలిగిందంతా చేసేసారు. ఇంకేం లేదు వాళ్ళు చేయటానికి. అయిపోయింది. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏం జరగబోతుందో. ఇప్పుడు చనిపోయిన తర్వాత సమాధి చేయబట్టం. 9వ వచనం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. నేను అనుకుంటాను ఇది ఇది నాకు తెలిసి అందరికీ తెలిసినటువంటి వచనమే. అతను ఆయనను సిలువ వేసినప్పుడు ఆయనను ఇద్దరు బందిపోటు దొంగలతో ఆయన సిలువ వేస్తారు కదా పక్కన. బందిపోటు దొంగలే కదా వాళ్ళిద్దరు, ఇద్దరు థీవ్స్ బందిపోటు దొంగలతో ఆయన సిలువ వేశారు. వాళ్ళు కోరుకుంది కూడా ఏంటంటే భక్తిహీనులతోనే ఇతను చనిపోవాలి, భక్తిహీనులతోనే చనిపోవాలి. చూసిన వాళ్ళందరూ కూడా ఇతను భక్తిహీనుడనే అనుకోవాలి. చూసిన వాళ్ళు క్రాస్ వైపు చూస్తే ఇద్దరు బందిపోటు దొంగలు ఉన్నాడు, మధ్యలో ఉన్నాడు ఈయన కూడా ఎగ్జాక్ట్గా అలానే చనిపోవాలని కోరుకున్నారు. వాళ్ళిద్దరికి ఏం జరుగుతుందో ఈయనకు కూడా అలానే జరగాలని కోరుకున్నాడు. సిలువ మీద కనుక వాళ్ళు వదిలేసినట్టయితే ఆ మరణించిన తర్వాత ఆ కార్ప్సెస్ని కొన్నిసార్లు ఆకాశ పక్షులు వచ్చి తినేస్తూ ఉంటాయి, కొన్నిసార్లు విరక్కొట్టేసి కాళ్ళు ఎరకొట్టి కింద పడేసి రోడ్డు పక్కన పడేస్తుంటారు. ఏమైనా జరగదు, లేకపోతే తీసుకెళ్ళి ఎక్కడైనా కాలే దగ్గరైనా పడేస్తారు. అంటే ప్రాపర్ బరియల్ కూడా జరగదు అనమాట. ఈ క్రిమినల్స్కి ఏం జరగదంటే ప్రాపర్ బరియల్ కూడా చేయరు అనమాట. వీళ్ళు కోరుకుంది, వీళ్ళు ఆశపడింది కూడా నేను అనుకుంటాను అదే. ఎందుకంటే బందిపోటు దొంగలతో పాటు ఈయన్ని సిలువేశారంటే ఏంటంటే ఆయన కూడా ఒక భక్తిహీనుడని అందరికీ చెప్పి వాళ్ళకిద్దరికి ఏం చేస్తారో బరియల్ ఈయనకి కూడా అలానే చేయాలని ప్లాన్ చేశారు. అలా నియమింపబడింది, అలా జరుగుతుందని అనుకున్నారు ఎగ్జాక్ట్గా. సో మనందరికి తెలుసు ఆ ఇద్దరు బందిపోటు దొంగల్లో ఒక బందిపోటు దొంగ ఈయన నమ్ముకున్నాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. సిలువలో ప్రభు పలికినటువంటి రెండవ మాట, ఈరోజు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పినటువంటి మాట. సో వాళ్ళ ప్లాను అంతా కూడా నేను అనుకుంటాను చాలా వరకు తలక్రిందులు అయిపోయింది. ఎందుకంటే ఆయన నిత్య జీవంలోకి ఆయనతో పాటు ఇంకొక వ్యక్తిని కూడా నిత్య జీవంలోకి తీసుకుని వెళ్తున్నాడు. వాళ్ళు అనుకున్నారు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడిందని. కానీ అతను సమాధి భక్తిహీనులతో చేయబడలేదు. నెక్స్ట్ ఏమంటాడండి, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. ఆయన సమాధి చాలా చక్కగా దేవుడు ప్లాన్ చేశాడు. చాలా చక్కగా దేవుని ప్రణాళిక జరిగింది కదా. సో ధనవంతుడు తన కోసము చేయించుకున్నటువంటి సమాధి, తొలుచుకున్నటువంటి సమాధి మనందరికీ తెలిసి ధనవంతుడు ఎవరు అనేటువంటిది. ప్రభువుని నమ్ముకొని ప్రభువుని వెంబడించినటువంటి ధనవంతుడైన అరిమతయ యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి నాకు ప్రభు యొక్క బాడీ కావాలని ప్రభు బాడీ తీసుకొని ఆయన నికోదేము కలిపి జాగ్రత్తగా ఆ బాడీని ప్రిజర్వ్ చేసి ఆయన కోసం ప్రిపేర్ చేసుకున్నటువంటి సమాధిలో ఉంచాడు. సరే, ద రిచ్ మ్యాన్ మనం మత్తయి సువార్తలో చూస్తాము, యోహాను 2 చోట్ల మనం చూస్తాం అరిమతయ యోసేపు మనకు కనిపిస్తాడు. ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనంలో, అటు తర్వాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ
యోసేపు అనేటువంటి మాట మనం అక్కడ చూస్తాము. మరి అరిమతయి యోసేపు వెళ్ళి ఆయన శరీరాన్ని తీసుకొని, చనిపోయినటువంటి ఆయన శరీరాన్ని తీసుకొని ఆయన పాతి పెట్టడం జరుగుతుంది. నిజానికి మత్తయి సువార్త 27 అధ్యాయం 57 వచనంలో యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు అని ఉంటదన్నమాట. ఏమని ఉంటదండి? ఒక ధనవంతుడు. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను అని ఉంది కదండీ! మత్తయి సువార్త 27 అధ్యాయంలో ఏమని ఉంటది? అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టలతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. మనకి ఐ థింక్ యోహాను చెప్తాడు అనుకుంటా. నికోదేము కూడా ఆ టైంలోనే మళ్ళీ అపియర్ అవుతాడు అనమాట. యోహాను సువార్త 3 అధ్యాయంలో డిసపియర్ అయినటువంటి నికోదేము మరలా యోహాను సువార్త 19 అధ్యాయంలో 38లో అరిమతయి యోసేపు ఉంటాడు. 39 వచనంలో మొదటి రాత్రి వేళ ఆయన వద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చెను. అంతట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్లు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలంలోనే ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడు ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధిలో ఆయనను ఉంచటం జరిగిందనమాట. సో వాళ్ళు కోరుకుంది మేబీ భక్తిహీనులతో పాటు ఆయన సమాధి కావాలని కోరుకున్నారు. కానీ దేవుని సంకల్పము ధనవంతుడి యొద్ద అతడు ఉంచబడ్డాడు. లాస్ట్ మాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మాట ప్రవక్త మనకు చెప్తున్నాడండి. ఐ థింక్ మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి లాస్ట్ మాటలు ఈ 2 మాటలు. 9వ వచనం ఆఖరిలో ఉన్నాయి కదా! ఏమని ఉంటదంటే, మరి చనిపోయాడు కదా! ఆయన దౌర్జన్యం చేసి పట్టుకున్నారు. అన్యాయపు తీర్పు చేశారు. సిలువలో ఆయన ప్రాణము తీసుకున్నారు. ఇదంతా ఎందుకు జరిగిందంటే, ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే ఆయన వలన జరగలేదు ఇదంతా కూడా. ఆయన పాపం వలన జరగలేదు ఇదంతా కూడా. ఆయన నీతిమంతుడు. ఆయన పాపం లేనటువంటి వాడు. ఆ మాటని ఇక్కడ చూడండి ఏం చెప్పాడు? నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. మనము నోట కపటము అంటే మాటలు. అంతేకాదు అన్యాయం ఏమి చేయలేదంటే డీడ్స్ అండ్ వర్డ్స్ అంటాం కదా. ఆయన జీవితంలో చేసినటువంటి అన్యాయం కానీ తప్పు కానీ ఏమీ లేదు. అంతేకాదు ఆయన నోటి నుంచి వచ్చిన మాటల్లో కూడా ఏ విధమైనటువంటి కపటము కూడా లేదు. ఈ 2 మాటలు ఏం చెప్తున్నాయంటే ఆయన పాపము చేయలేదు. పాపము లేనివాడు పాపము చేయలేదు. మరి అయితే ఎందుకు చనిపోయాడు? పాపము లేనివాడు, పాపము చేయనివాడు, నీతిమంతుడు, నిందారహితుడైతే మరి ఎందుకు చనిపోయాడు? ఎందుకు చనిపోయాడంటే మన కోసము చనిపోయాడు. మన పాపముల కోసం. అదే కదా వాళ్ళు చెప్పింది. మన 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 అనేటువంటి మాట మనం చాలాసార్లు చూసాము. మన రోగములను భరించును, మన వ్యసనములను వహించును, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములను బట్టి నలుగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పొందును, మనమందరము గొర్రెల వల్ల తప్పిపోతుంది. ఇంతకీ ఆయన పాపము లేనివాడే ఆయన ప్రాణం ఎందుకు పెట్టాడంటే కారణము మన కోసం, నీ కోసము, నా కోసము. ఆయన పాపము చేయని వాడని నిష్కళంకమైన నిర్దోషమైన దేవుని గొర్రెపిల్ల. మనం 1 పేతురు 1:22లో చూసాము. అంతేకాదు మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను పాపముగా చేసెను. పాపమెరుగని ఆయనను పాపముగా చేసెను. సో ఆయన పాపము చేయనివాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. కానీ ఆయన నీ స్థానంలో నీ కొరకు తన ప్రాణమును పెట్టాడు. ఇదంతా భరించాడు. మొత్తము భరించాడు. మన రోగములను భరించాడు. మన వ్యసనములను భరించాడు. మన అతిక్రమములను భరించాడు. మన దోషములను భరించాడు. అన్యాయపు తీర్పును భరించాడు. దౌర్జన్యాన్ని భరించాడు. తన ప్రాణాన్ని దారబోసాడు. ఇదంతా కూడా ఆయన ఎందుకు చేశాడంటే మనము పాప క్షమాపణ పొంది దేవునితో నిత్యము నివాసము చేయాలని
ఆయన ఇదంతా చేశాడు. మరి ఈ సత్యము నాకు ఎలా తెలుస్తుంది? ఆయన ఎందుకు చనిపోయాడు? ఆయన ఎందుకు పాతి పెట్టబడ్డాడు? ఏం జరిగింది తర్వాత? నాకేం జరిగింది అని నువ్వు తెలుసుకోవాలంటే కనుక 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం మనం వినాలి. భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఆయనను చంపారు కానీ, వాళ్ళు చేయగలిగిందంతా చేశారు కానీ, తర్వాత దేవుడు ఏం చేశాడు, ఆయన మరణం వలన ఏం జరిగింది అని మీరు అర్థం చేసుకోవాలంటే కనుక, మీరు ఈస్టర్ సండే రోజు చర్చికి వస్తే కనుక 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం చెప్తాను. అప్పుడు మీకు స్పష్టంగా ఆయన సిలువ ద్వారా ఆయన సంపాదించినటువంటి పాప క్షమాపణ అంతా కూడా మీకు అర్థమవుతుంది అనమాట. సో నేను మొదటి నుంచి చెప్తున్నాను, క్రీస్తు సిలువ శ్రమలో మొదలుపెట్టినప్పటి నుంచి చెప్తున్నాను, మీరు ప్రేమించాల్సినటువంటి ఒకే ఒక వ్యక్తి లార్డ్ జీసస్ క్రైస్ట్. మీరు ఆరాధించాల్సిన ఒకే ఒక వ్యక్తి లార్డ్ జీసస్ క్రైస్ట్. మిమ్మల్ని ఎంతో ప్రేమించాడు ఆయన, మీకోసము ప్రాణం పెట్టాడు. నువ్వు చేసిన పాపముల నిమిత్తము, నీ అపరాధముల నిమిత్తము తన శరీరాన్ని అప్పగించాడు, తన ప్రాణాన్ని దారబోసాడు. నువ్వు ఆయన ప్రేమించాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయనను హత్తుకోవాలి. అంతేకాదు, దేవుని వాక్యం మరలా మరలా చెప్పేది ఏంటంటే, నీకు ఆయన లాంటి మనస్సు కూడా కావాలి. ఆయనలాగా నువ్వు ఉండాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడు. సో ఈ సత్యాలను నువ్వు అర్థం చేసుకున్నావు అనుకో, నిజంగా గుడ్ ఫ్రైడే మెసేజ్ నీకు అర్థమవుతుంది. ఇవేమీ అర్థం చేసుకోకుండా నువ్వు గుడ్ ఫ్రైడే ఏమని చేస్తావు? సో నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీరందరూ ఈ 5వ మెసేజ్ మీరు విన్నారు కదా, ఈరోజు మీకు టైం ఉంటే మొదటి 4 మెసేజెస్ కూడా వినండి. 4 మెసేజెస్ విని ధ్యానించండి, సిలువను ధ్యానించండి. సిలువలో దేవుని కుమారుడు ఏం చేశాడో ధ్యానించండి. నీ కోసము దేవుడు కుమారుడు చేసింది ఏంటి అని అర్థం చేసుకున్న రోజు నీ హృదయం పగిలిపోతుంది. అప్పుడు దాంట్లో నుంచి, ఆ పగిలిన హృదయంలో నుంచి నిజమైన ప్రేమ, నిజమైన ఆరాధన వస్తుంది. ఆయనలాగా ఉండాలని నువ్వు ప్రతి ప్రయత్నము చేస్తావు. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్.